కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురు శివాలయంలో హుండీ నగదు ఆభరణాలు మాయం కావడంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై దేవాదాయ శాఖ స్పందించి 5 సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు ఆలయంలో విచారణ చేపట్టి సిబ్బంది, అర్చకులను ప్రశ్నిస్తున్నారు. అలాగే పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత తెలిపిన వివరాల ప్రకారం హుండీ నగదు చోరీతో పాటు రికార్డులో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. గత 5 సంవత్సరాల అకౌంట్స్ ను పరిశీలిస్తూ 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి తుది నివేదికను కమిషనర్ కు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే దశగా ప్రస్తుత ఆలయ ఈవో సహా సంబంధిత వారందరినీ విచారిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పుడు మేము మొత్తం రికార్డ్స్ చూసిన తర్వాత ఒక నిమిషం సార్, మేము మొత్తం రికార్డ్ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని మేము కమిషనర్ గారికి ఇస్తాము. దాని మీద తదుపరి ఏం చేయాలని కమిషనర్ గారు డెసిషన్ తీసుకుంటారు. అది బహిరంగంగా చేయాలా ఏంటి అనేది కమిషనర్ గారు డెసిషన్ ఎంక్వైరీ చేస్తున్నట్టు ఎవరికి సమాచారం లేదు. భక్తులకి దాతలు ఉన్నారు చూసారు, భక్తులు వాళ్ళకి తెలియదు. మీరు వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే కదా మీకు ఎన్ని బయటపడి ఆభరణాలు ఏమైనా. మేము రికార్డ్స్ని వెరిఫై చేసి ప్రాపర్గా ఎంక్వైరీ రికార్డులు ఇవ్వనే కదా. ఇప్పుడు మంగళసూత్రం ఇచ్చారు, రికార్డులు లేవు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం, మీరు అసలు రావాలి కదా జనాల్లోకి, భక్తుల దగ్గర రావాలి. ఫస్ట్ మేము స్టార్ట్ చేయాలి కదా. రికార్డ్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది మేము చూసి మేము కమిషనర్ గారికి ఇస్తాము. ఫర్దర్గా ఏం చేయమని చెప్పండి. నేను అసిస్టెంట్ కమిషనర్గా ఎండోమెంట్స్లో వర్క్ చేస్తున్నానండి. యనమలకుదురు ఇష్యూ మీద ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు మాకు ఎంక్వైరీ నిమిత్తము ఒక టీంని ఇక్కడ పంపించారు. లాస్ట్ 5 years నుండి జరిగిన అకౌంట్స్ మొత్తం అన్నీ కలిపి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. దాని నిమిత్తము మా టీం అంతా వచ్చి ఎంక్వైరీ అనేది చేస్తున్నాం. ఎన్ని రోజులు చేయాలి? వితిన్ 15 daysలో కంప్లీట్ చేయమన్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాం. అసలు ఎంత జరిగిందని చెప్పేసి అది ఇంకా స్టార్టింగ్ ఈరోజే స్టార్ట్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా చూసిన తర్వాత క్షుణ్ణంగా A to Z అన్ని కమిషనర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. సుమారు ఏ రకంగా జరిగిందనేది తెలుసు. అంటే మేము ఆల్రెడీ ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిందండి. అవన్నీ బేస్ చేసుకొని ఆర్జేసీ గారు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఏసీ గారు వచ్చి ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే చేశారు. ఇంకా డెప్ట్